పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో లేని యూరియా ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడున్న ముఖ్యమంత్రి ఇవాళ అక్కడ కూడా ప్రాబ్లం వస్తుందంటే పోయినరు, మాట్లాడుకున్నారు, తెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడుకి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు విడ్రా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా వారు చెప్పినట్టు వాళ్ళు ఇచ్చారు. ఎన్డీఏ భాగస్వామి అయి ఉండడం, వాళ్ళ అవసరాలు తీర్చకపోతే ప్రతిసారి కూడా నాకు ఇన్ని నిధులు ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలని చెప్పేసి గట్టిగా బెదిరించి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. వివక్ష ఎందుకు కనిపిస్తుంది అసలు ఇక్కడ? కానీ ఇక్కడ ఇచ్చిన లాభం ఏంటని చెప్పేసి అనుకుంటున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇంతమంది వాళ్ళు అడిగితే కదా ఇచ్చేది. ఏనాడు అడగలేదు కదా. చెప్పిందా ఎప్పుడన్నా ఒక ఫోటో చూపించిందా? బీఆర్ఎస్ అంటోంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఇక్కడ పరిపాలిస్తున్నాయని అన్నారు కదా, మరి వాళ్ళు కలిసి పరిపాలిస్తుంటే అడిగేంత ధైర్యం ఎవరుకున్నది? ఇక్కడున్న రేవంత్ రెడ్డితో ఖచ్చితంగా వాళ్ళు ఒక లాలూచి పడి వాళ్ళ పనులు చేయించుకుంటూ ఇవాళ అక్కడ పోయి అడిగేంత ధైర్యం ఉన్నదా? అక్కడ పోయి అడిగేంత ధైర్యం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలనేది ఒకటి చూస్తుంటారు. ఒకటి ఎవరు బీజేపీ చూస్తూ ఉంటుంది. బీజేపీ చూస్తుంటారు. ఒక దిక్కు పనులు చేసుకున్నా కూడా దానివల్ల బీఆర్ఎస్ లాభమే కానీ వీళ్ళకి కాదుగా. దేశ నాయకత్వం, బీజేపీ దేశ నాయకత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనపడాలని చెప్పి చూస్తుంటారు. రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళతో లాలూచి పడ్డారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు. కాబట్టి రైతు సంక్షేమం గురించి వాళ్ళకు అవగాహన లేదు బీజేపీకి. ఎక్కువ కూడా అది నిజంగా చెప్పాలంటే బీజేపీ ఎక్కువ వ్యాపార వర్గాలకు సంబంధించిన పార్టీగానే, అర్బన్ పార్టీగానే, అర్బన్కి సంబంధించిన పార్టీగానే ఈ యొక్క రాష్ట్రంలో గుర్తించబడ్డది. మీకు వాళ్ళు గెలిచిన సీట్లు కానీ ఏమైనా చూసుకున్నట్లయితే హెడ్ క్వార్టర్స్ లేకపోతే హైదరాబాదు లేకపోతే హెడ్ క్వార్టర్స్ లాంటి చోట్ల తప్ప గ్రామీణ ప్రాంతాల్లో గెలిచినవి తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అదే రకమైన పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుందని అంటారు ఎరువుల విషయంలో. ఎరువుల విషయంలో అట్టరుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. బీజేపీ పార్టీ వాళ్ళ అవగాహన లేక, వాళ్ళ యొక్క కేంద్ర నాయకత్వానికి భయపడి కానీ, లేకపోతే ఈ యొక్క రైతుల మీద ప్రేమ లేక కానీ ఒక్కసారి కూడా మాట్లాడకుండా వాళ్ళు కూడా అట్టరుగా ఫెయిల్ అయినరు. 9 సంవత్సరంలో అద్భుతంగా ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా కేసీఆర్ గారు ఉంటేనే ఇది జరుగుతుందని చెప్పేసి రైతులకు విశ్వాసం, నమ్మకం కలిగింది. ఇవాళ ఏ ఊరికి పోయినా రైతులు ఈ ప్రభుత్వం మీద, బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు.